అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఇడ్లీ పకోడీ అండి. ఈ మిగిలిపోయిన ఇడ్లీలు ఎప్పుడన్నా రోజు ఇడ్లీలైనా అన్నప్పుడు ఇలా చేసుకోవచ్చండి పకోడీలాగాను. ఒక 4 ఇడ్లీలు తీసుకున్నాను. వీటితో ఈరోజు పకోడీ చేస్తున్నానండి. వీటిని మనకి చిన్న సైజు పకోడీలాగా కట్ చేసుకోవాలండి. ముందు ఇవి చూడటానికి మనకి పన్నీర్ ముక్కల్లాగా అనిపిస్తాయి. కట్ చేసిన తర్వాత వీటిని ఇలా కట్ చేస్తున్నాను, చిన్న చిన్న పీసెస్ వీటితో పకోడీలు చేస్తున్నానండి. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. ఇవి మార్నింగ్ కూడా చేసుకోవచ్చు ఇష్టం అనిపిస్తే. కాకపోతే మిగిలినప్పుడు ఇలా చేస్తే పిల్లలకి పెట్టడానికి కూడా బయట ఫుడ్ కన్నా కూడా ఇవి మనం ఇంట్లో ఉన్న ఆయిల్తో చేస్తాం కదండి. బయట రకరకాలుగా ఉంటాయి ఆయిల్, అవి అలా కన్నా కూడా ఇలా చిన్న చిన్నగా పీసెస్గా చేసుకున్నాను ఇడ్లీలు. వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలండి. హెల్త్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మనకి సీజన్ వర్షాలు పడుతున్నాయి కదా, అలాంటప్పుడు ఇంట్లో చేసి పెడితే పిల్లలకి చాలా బాగుంటాయండి ఇవి. ఈవినింగ్ స్నాక్స్కి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడైన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి పకోడీలాగా. ఇలాగా చూడటానికి పన్నీర్ ముక్కలు ఫ్రై చేసినట్లు అనిపిస్తాయండి ఇవి. కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వేస్తే సరిపోతుందండి. మరి ఎక్కువైతే కరకరలాడతాయి. ఇవి ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి వీటిని, ఎందుకంటే ఒకే వైపు ఫ్రై అవుతాయి కదా. అందుకు వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఈ వర్షాలు పడుతున్నాయి కదండి, చాలా చిరాగ్గా అనిపిస్తుంది. పంట పొలాలకి అవసరమైనప్పుడు పడదండి వర్షం. ఇప్పుడు తయారీ టైంలో బాగా వర్షాలు పడుతున్నాయండి. రైతులకు కూడా చాలా తీవ్ర ఇబ్బందేను. ఇలా కొంచెం ఫ్రై అయినాయి కదండి, ఇంకా కొంచెం అయిన తర్వాత ఇవి తీసేసుకోవచ్చండి. ఇది పిల్లలకి హెల్త్కి మంచిదేను. కొంచెం ఆయిల్ ఎక్కువేం పేలవదు, తక్కువే పీలుస్తుందండి. మనం తీసేసిన తర్వాత వీటిని ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయండి. మరీ ఎక్కువ వేగితే కరకరలాడిపోతాయి. లోపలేమో స్మూత్గా ఉంటుంది మెత్తగాను, పైనేమో కరకరలాడుతూ ఉంటుంది ఇడ్లీలు. ఇవి పకోడీలాగాను, అలాగే బజ్జీ వేసుకోవచ్చు, గారెల్లాగా చేసుకోవచ్చు. ఈ ఇడ్లీలు మిగిలిపోతే పారేయ అవసరం లేదండి. వీటిని ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. ఉప్మా కూడా చేసుకోవచ్చండి. ఇలా చిల్లులు గరిటతో వాడేస్తే నూనె అంతా కూడా ఎక్స్ట్రా ఉన్నది కిందకి పోతుంది. ఇలా 2 వాయిలుగా పెట్టి వేసానండి. ఇవి 4 ఇడ్లీలు. వీటితో నేను ఈరోజు పకోడీలు చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్కి. ఇవి చాలా బాగుంటాయండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. ఒక వారం రోజుల నుంచి ఒకటే వర్షం అండి. దానివల్ల అసలు చాలా చిరాకు అనిపిస్తుంది. బట్టలు ఆరవు. వీడియోస్ అప్పుడప్పుడు వారానికి 3 అన్నా చేద్దామని చేస్తున్నాను. ఇలాగా ఇప్పుడు 2వ వాయి కూడా కలుపుతూ ఉండాలండి ఒక్కొక్కసారి, ఎందుకంటే ఒక పక్కే ఫ్రై అవుతాయి కదా. ఇవి మొత్తం కూడా ఇలా పన్నీర్ ముక్కల్లాగా అనిపిస్తున్నాయి కదండి ఇవి. ఈ వర్షాలు పడేటప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి ఒకటి తినాలనిపిస్తుంది. పిల్లలు ఈవినింగ్ కాలేజీ నుంచి స్కూళ్ళ నుంచి వచ్చినప్పుడు ఇలా పిల్లలకి చేసి పెడితే ఇష్టంగా తింటారు. అలాగే హెల్తీ ఫుడ్ కూడానండి ఇవి. ఇలా చేయటం వల్ల అయిపోయిందండి. ఇప్పుడు ఇవి కూడాను ఫ్రై అయిపోయాయి. ఇది తీసుకుని దీన్ని కాంబినేషన్ పల్లీల చట్నీ కానీ, టమాటా పచ్చడి కానీ, ఉల్లిపాయతో నంచుకు తింటే చాలా బాగుంటాయండి. క్రిస్పీగా ఉంటాయి కదా, లోపలేమో చాలా మెత్తగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు, పిల్లలకి చేసి పెట్టవచ్చు. మనం పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందు ముందు ఇంకా కొత్త కొత్త రెసిపీస్ చేస్తానండి. కామెంట్స్ చేయట్లేదండి ఎలా ఉంది, మీరు కూడా చేసి కామెంట్స్ చేయండి ఎలా కుదిరింది కూడాను. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా వర్షం బాగా పడుతుందండి, సౌండ్స్ వినిపిస్తున్నాయేమోను. అయిపోయిందండి ఇడ్లీ పకోడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.